చిత్రం చూద్దామండి. అలాగే రోజా వైజాగ్ నుంచి రాస్తున్నారు. అభిషేకం ఎందుకు చేస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అభిషేకము అంటే స్వామివారిని స్నానం చేయించడం అన్న భావన మనలో చాలా ఉంది. అభిషేకం అంటే ఉపచారాలలో 5వది యత్పురుషేణ అన్న మంత్రంతో స్వామివారిని సముద్ర జలాలతో, నదీ జలాలతో, సుగంధ ద్రవ్యాలతో, 84 రకాల దినుసులతో స్నపనం చేయిస్తే అది మహాస్నపనం అవుతుంది. 84 కలశాలలో స్వామివారిని ఇలా అర్చన చేస్తూ ఉంటారు. అయితే ఈ అభిషేకం ఎందుకొరకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. అక్కడ స్వామివారంటే అర్థం మనమే. మనలో ఉన్న ఆత్మశక్తిని, జీవశక్తిని ఆ విగ్రహాన్ని తాకి అందులో ఆరోపితం చేస్తున్నాం, పునీతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. పునీతం అంటే ఆ శరీరాన్ని కడగడం, మనస్సును సానపెట్టడం. ఇక్కడ ఆ నీటి ద్వారా స్వామివారి శరీరాన్ని, విగ్రహాన్ని అలా అలదుతూ కడుగుతూ మనల్ని మనం పునంత పృథవీం పృథవీ పూతా పునాత్మాం పునంత బ్రహ్మణస్పతే బ్రహ్మ పూతా పునాత్మాం యదుచ్ఛిష్టం ఇలా చెప్పుకుంటూ పోతే నీళ్లు పునంతు పవిత్రవంతులను చేయుగాక. ఈ ఉద్దేశ్యంతో ఇలా మనం స్నపన విధిలో స్వామివారిని అభిషేకం చేస్తాం. ఇంకొకటి మేషము, వృషభము, మిథునము, కర్కాటకము అనే 4, సింహము, కన్య, తుల, వృశ్చికం అనే 4, అలాగే ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే 4 తీసుకుంటే ఇందులో కర్కాటకం జలరాశి, అలాగే వృశ్చికం జలరాశి, అలాగే మీనం జలరాశి. ఇలా చూస్తే పృథ్వీతత్వము, అగ్నితత్వము, భూతత్వము లేక వాయుతత్వము, జలతత్వము అనుకున్నప్పుడు ఈ కర్కాటక రాశి, అలాగే వృశ్చిక రాశి, మీన రాశి ఈ ముగ్గురు కూడా జలతత్వంతో కూడుకున్న వాళ్ళు. జాతక చక్రంలో అగ్నితత్వంతో కూడుకున్న వాళ్లకు యజ్ఞము చేయించాలి అని చెప్పడం, భూతత్వంతో కూర్చున్న వాళ్లకు ఉండేటటువంటి వాళ్లకు అన్నదానం చేయండి అని చెప్పడం, వాయుతత్వంతో కూడుకున్న వాళ్లకు జపం చేయండి అని చెప్పడం, జలతత్వంతో కూడుకున్న వాళ్లకు అభిషేకం చేయండి అని చెప్పడం అనేది సరి అయినటువంటి పరిష్కార విధానమైన సంప్రదాయ మార్గం. అభిషేకం ఇందుకొరకు, పవిత్రంగా చేయడం కొరకు, శరీరాన్ని మనస్సును శుద్ధిపరచడం కొరకు, ఇందుకోసమే అభిషేకం.